భారతదేశంలో ప్రజాస్వామ్యం పునాది స్వేచ్ఛాయుతమైన న్యాయమైన ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది. ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను పర్యవేక్షించే కీలక సంస్థగా ఉంది. అయితే ఇటీవలి కాలంలో ఈసీ ఓట్ల దొంగతనానికి పాల్పడుతుంది. కేంద్రంలో బీజేపీకి వత్తాసు పలుకుతూ ప్రజాస్వామ్యానికి అడ్డంగా తూట్లు పొడుస్తుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా బయటపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశంలోని ఓట్ల దొంగతనంపై 6 నెలల స్వతంత్ర దర్యాప్తు జరిపి ఆ కఠోర వాస్తవాలు వెలుగులోకి తెచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ తో బీజేపీ బండారం బట్టబయలైంది. ఇక్కడ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 235 సీట్లతో విజయం సాధించగా, అదే స్థాయిలో పవర్ఫుల్ గా ప్రజాదరణ ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కేవలం 50 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఈ ఫలితాలను గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు విశ్లేషించగా 2024 లోక్సభ అసెంబ్లీ ఎన్నికల మధ్య 1 కోటి మంది కొత్త ఓటర్లు అసాధారణంగా ఈ జాబితాలో చేరినట్లు తేలింది. ఇందులో 40 లక్షల ఓట్లను ఈసీ రహస్యంగా చేర్చింది. ఇదే ఇక్కడ బీజేపీ కూటమి విజయానికి కారణమైనట్లు తేట తెల్లమైంది. ఇటు కర్ణాటకలోని మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ఈసీల పనితనం ఆధారాలతో సహా బట్టబయలైంది. ఇక్కడి ఓటరు జాబితాను కాంగ్రెస్ పార్టీ విశ్లేషించగా మొత్తం 6.5 లక్షల ఓటర్లలో 1,250 ఓట్లు చోరీకి గురైనట్లు తేలింది. ఇందులో 11,965 డూప్లికేట్ ఓటర్స్ కాగా 40,009